వదినా రావుదినా కూర్చో. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పనిచేసుకుంటున్నట్టున్నా. తప్పదు కదా వదినా, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, మర్చిపోక తప్పదు. జరిగిందని తలుచుకుంటూ బాధపడటం కంటే వీలున్నంత త్వరగా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండటం మంచిదన్న నా అభిప్రాయం. నువ్వు సంతోషంగా ఉన్నావు, బానే ఉంది. కానీ అక్కడ నా చెల్లెలు కూడా సంతోషంగా ఉంటే ఏ సమస్య ఉండదు. అయినా నా చెల్లెలి జీవితంలో సంతోషం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఏంటిది? మీకు మాటలతో చెప్తే ఉపయోగం లేదు వదినా. మీకు దేవుని మీద చెడు అభిప్రాయం మనసులో బలంగా నాటుకుంది. మారాడని ఎంత చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే లిఖితపూర్వకంగా రాసిచ్చాను. అక్కడ మీనాక్షికి ఏ కష్టం వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. నువ్వు దేవుని గుడ్డిగా నమ్మి ఇలా రాసిచ్చావు. కానీ నిజంగా నా చెల్లెలకి కష్టం వస్తే ఈ కాగితాలు ఏం చేస్తాయిరా? మళ్ళీ అలాగే మాట్లాడతారేంటోదినా? ఏదో జరుగుతుందని ముందే ఊహించుకుని టెన్షన్ పట్టడం ఎందుకు చెప్పండి? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకోవచ్చు కదా. అలా ఉండాలనే నా కోరిక కూడా. కానీ అలా ఉండరని దేవ్ మాటలను బట్టి తెలుస్తోంది. ఏం చెప్తున్నావు వదినా? దేవు మాటల్ని బట్టి తెలియటం ఏంటి? నేను దేవుని కలిశాను. తన ప్రవర్తనలో ఏ మార్పు లేదు. అతను మాట్లాడే మాటల్లో తేడా ఉంది రామ్. తేడా అంటే? జానకి చచ్చిపోయింది, మీనాక్షి మాత్రమే ఉందంటున్నాడు. ఇప్పుడే కదా పెళ్ళయింది, మీనాక్షిని ఎలా చూసుకుంటానో తర్వాత తెలుస్తుంది అంటున్నాడు. అతని మాటలు వింటుంటే దేవులో ఏ కోసానా మార్పు కనిపించడం లేదు. దేవు కరెక్ట్గానే మాట్లాడాడు వదినా.